హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలో 4వ భాగం. చెంప దెబ్బకి చెంప బాగా నొప్పి పుట్టడంతో తట్టుకోలేక కన్నీళ్లు పెడుతున్న దక్ష, నా వల్ల కావటం లేదు రాక్షస్. ఎప్పుడూ నిన్ను అడగటం కాదు, ఇప్పుడే అడుగుతున్నాను. నేనేం చేశాను చెప్పి అందులో నా తప్పు నిరూపించి నన్ను శిక్షించచ్చు కదా. అప్పుడు నీ అర్థం లేని పగ కూడా తీరిపోతుంది కదా అని అంది దక్ష. హే, అప్పుడే క్లారిటీ అంటే నువ్వు చేసిన తప్పు ఇంతవరకు నువ్వు తెలుసుకోలేదు, ఇంకా నేనే తప్పు చేయలేదని వాదిస్తున్నావు. నువ్వు నీ జీవితంలో ఎన్ని తప్పులు చేశావో, ఎంత పెద్ద పెద్ద తప్పులు చేశావో లెక్క పెట్టినా లెక్కకి రావేమో, ఎవరికి తెలుసు అని రుద్రాక్ రెక్లెస్గా భుజాలు ఎగరేసి, నువ్వు చేసిన తప్పు నీకు తెలిసిన రోజు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఎందుకు నేను ఇలా చేశాను, ఎందుకు ఇలా జరిగిందని నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమించు అని అడగాలి. నువ్వు చేసిన పనికి ఎవరు ఎంత కోల్పోయారో తెలుసుకొని నీ మనసు చచ్చిపోవాలి. అప్పుడు నా పగ చల్లారక నువ్వు అడగకుండానే నిన్ను తప్పకుండా శిక్షిస్తాను, డోంట్ వరీ అని చాలా సీరియస్గా బేస్ వాయిస్లో చెప్పి, నువ్వు ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొని వస్తావా లేదంటే బికినీ చేసుకురమ్మంటావా అని అనగానే దక్ష అయోమయంగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి అతనిచ్చిన లాంగ్ ఫ్రాక్ వేసుకుంటూ, తెలియటం లేదు నేను ఏ తప్పు చేశాను, కానీ నువ్వేదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు, అదంతే అర్థమయ్యింది. కానీ నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. చేసి ఉంటే నువ్వు అన్నట్టు ఖచ్చితంగా నా శిక్షను నేనే కోరుకుంటాను మిస్టర్ రాక్షస్. నువ్వు ఇవ్వటం కాదు అని ఛాలెంజ్ చేసి అద్దంలో తనని తాను చూసుకొని, పర్వాలేదు వీడికి కొంచెం టేస్ట్ ఉంది అని అనుకుంది. పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్లో తనకి తానే కొత్తగా కనిపించడంతో అప్పటికే షర్టు జీన్స్ వేసుకొని రెడీ అయ్యి బయటికి వచ్చిన దక్షని చూసి ఒక్క క్షణం తన చూపు తిప్పలేకపోయాడు. కానీ మరుక్షణం రుద్రాక్షి కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపు నచ్చక, ఏంటి డ్రెస్ చూసే మురిసిపోతున్నావా, దీనికే ఇలా అయిపోతే ఇక ముందు ముందు వాడికి ఏమైపోతావు, నిన్ను ఇలా చూస్తుంటే నా మనసు రగిలిపోతుంది అని విసురుగా చెప్పి దక్ష చేతులు పట్టుకుని, రా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టార్చర్ చూపిస్తాను అని తనని తీసుకుని బయటికి వచ్చాడు. రూమ్లో నుంచి విపరీతమైన సౌండ్స్ వినిపించటమే విసుగ్గా బయటికి వచ్చిన సమీక్ష హాల్లో బొమ్మల సోఫాలో కూర్చొని ఉన్న తల్లిదండ్రుల్ని చిరాగ్గా చూస్తూ, మీరు దాన్ని ఏమీ చేయలేరు, వచ్చిన ఒక్క రోజులోనే అది చూడు ఎలా అరుపులు అరుస్తుందో బావ రూమ్ నుంచి. ఇద్దరు ఏం చేస్తున్నారో ఏమో, నాకు తెలిసి ఇద్దరు కమిట్ అయిపోయినట్టున్నారు. బావ దానిని తన కోసమే తెచ్చుకున్నాడేమో, అందుకే మనకి కనీసం ఇది అని కూడా చెప్పటం లేదు. అలాంటి దాన్ని ఎలా బావ తన జీవితంలోకి తెచ్చుకున్నాడో నాకేం అర్థం కావటం లేదు అని అరుస్తూ ఉంది. ఆపుతావా నీ నస అంటూ మంజునాథ్ గారు చిరాగ్గా అరిచి, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతావు అంటూ కిచెన్లో జరిగింది తాము చూసింది మొత్తం చెప్పి, నీ బావ ఆ అమ్మాయినేమి ఇంటికి మహారాణిని చేయటానికి తీసుకురాలేదు, ఆ అమ్మాయిని బాధపెట్టి హింసించడానికి తీసుకువచ్చాడు. అందుకే సైలెంట్గా ఉన్నాను నేను. నువ్వు కూడా ఈ సమయంలో కలుగు చేసుకోకు సమీక్ష, అదే నీకు మంచిది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఏంటి డాడీ మీరు చెప్పేది నిజమా? బావ ఆ రాక్షసిని టార్చర్ చేయడానికి తీసుకువచ్చాడా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు డాడీ. ఈ విషయం ఇంత లేట్గానా చెప్పేది? వావ్, అయితే బావ మనసులో ఆ రాక్షసి లేదు అని సంతోషంతో గెంతులు వేస్తూ ఉంది. అది చూసిన మంజునాథ్ గారు నవ్వుకుంటూ, నా బంగారు తల్లిని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటాడు నీ బావ? నీ బావ నిన్నే పెళ్లి చేసుకునేలా నేను చేస్తాను లేరా, ఇప్పుడైనా సంతోషంగా ఉండు. ఇక ఆ పిల్ల గురించి మర్చిపో. తను 3 రోజులు ఉండి వెళ్ళిపోయేది తప్ప శాశ్వతంగా
ఇక్కడ ఉండేదేమీ కాదు అని సమీక్షకి భరోసా ఇచ్చారు. ఆ సంతోషంలో సమీక్ష, డాడీ నేను బయటికి వెళ్తున్నాను, నా ఫ్రెండ్స్తో కలిసి పార్టీ ఎంజాయ్ చేసి వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది కార్ కీస్తో. సమీక్ష వెళ్ళిపోవడమే నా బంగారు తల్లి అని మంజుల గారు సంతోషంగా మెటికలు విరుస్తూ ఒకరి మొహం ఒకరు చూసుకుని, సరే ఇదంతా పక్కన పెట్టినా వాడెందుకు ఆ పిల్లని తీసుకువచ్చి మరీ చిత్రహింసలు చేస్తున్నాడు? ఒకవేళ వాడు తన కోసం ఈ పిల్లని హింసలు పెట్టడం లేదు కదా అని అనుమానంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ అడిగారు. ఏమోనండి, నాకైతే అలానే అనిపిస్తుంది. దానికోసమే అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి అని మంజుల గారు అంటే, అవును మంజు, ఇదైతే నిజమే. అయినా అంత దూరం నేను రానివ్వనులే, నువ్వు భయపడకు అని చెప్పారు మంజునాథ్ గారు. ఇంతలో లిఫ్ట్ ఓపెన్ అవ్వటంతో అటువైపు చూసిన ఇద్దరు టీషర్ట్ అండ్ జీన్స్లో, తన పక్కనే లాంగ్ ఫ్రాక్లో అందరూ అందంగా రెడీ అయిన దక్షని చూసి కప్పలా నోరు తెరిచారు షాక్తో. అసలు వాళ్ళని కనీసం కంటి చివరి నుంచి కూడా పట్టించుకొని రుద్రాక్ష్ దక్షని డైరెక్ట్గా బయటికి వచ్చి తన కలెక్షన్లో పాత కార్ చూపిస్తూ, అది నువ్వే డ్రైవ్ చెయ్యాలి అంటూ కార్ కీస్ని దక్ష చేతుల్లో పెట్టి, గుర్తుంచుకో, కార్ ఎక్కడ ఆగటానికి వీల్లేదు, చిన్న బ్రేక్ వేయటానికి కూడా ఒప్పుకోను, సిగ్నల్స్ క్రాసింగ్ అంటూ సోది చెప్పుకు నా దగ్గర. అక్కడ నువ్వు ఏం చేసుకుంటావు అనేది ఐ డోంట్ కేర్, కానీ 20 మినిట్స్లో నేను చెప్పిన లొకేషన్కి మనం రీచ్ అయి తీరాలి అని చాలా సీరియస్గా చెప్పి బ్యాక్ సీట్లో కూర్చుంటే, దక్ష ఒక నిట్టూర్పు విడిచి, వీడి శాడిజం, కుదిరితే అమ్మని కలిసి ఇలా ఎందుకు చేసిందో కనుక్కోవాలి, రాక్షసి నా జీవితంతో ఆడుకుంటుంది, అదే కానీ ఈ పని చేయకపోయి ఉంటే నేను ప్రశాంతంగా ఉండేదానిని అనుకుంటూ కార్ స్టార్ట్ చేయటమే రుద్రాక్ష్ తన ఫోన్ దక్ష ఎదురుగా పెట్టి, ఈ లొకేషన్కి పద అని చాలా సీరియస్గా అన్నాడు. దక్ష అయోమయంగానే సరే అని చెప్పి రుద్రాక్ష్ చెప్పినట్టే ఏ సిగ్నల్ని పట్టించుకోలేదు. బికాస్ కార్ రిజిస్టర్ అయిన నెంబర్కే దాని గురించి వస్తుంది కాబట్టి అన్నిట్లో రుద్రాక్షని ఇరికించాలని ఫిక్స్ అయ్యి కావాలని స్పీడ్ పెంచి మరి రుద్రాక్ష చెప్పిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫోటో స్టూడియోని చూసి షాక్ అయ్యింది. బికాజ్ అది రుద్రాక్ష పర్సనల్గా తన ఫోటో షూట్ చేసుకోవటానికి ఏర్పాటు చేసుకున్న ఫోటో స్టూడియో. అక్కడ తనకి తప్ప ఎవరికి ఫోటోలు తీసుకోవటానికి వీల్లేదు. దక్ష షాక్లో ఉండగానే కార్ దిగిన రుద్రాక్ష్, నీకేమైనా బొట్టు పెట్టి చెప్పాలా దిగని అని చాలా సీరియస్గా చెప్పటంతో దక్ష తేరుకొని, ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు రాక్షస్ అని అడిగింది. దక్ష కార్ దిగి గొంతు పెంచి, చెప్పా కదా నా నెక్స్ట్ మూవ్ నువ్వు ఊహించనిదిగా ఉంటుందని, సో నా వెనకే ఫాలో అయిపో అని యాటిట్యూడ్ స్మైల్తో చెప్పి లోపలికి నడిస్తే దక్ష అయోమయంగానే లోపలికి నడిచింది. దక్ష తన డ్రెస్కి తగ్గట్టు హై హీల్స్ కాకుండా స్లిప్పర్స్ వేసుకొని వచ్చింది. అలా తను రుద్రాక్ష వెనక లోపలికి అడుగు పెట్టడమే స్టూడియోలో ఉండే కెమెరామ్యాన్ జోష్ ఆశ్చర్యపోయి, సార్ అంటూ దగ్గరికి వస్తూ, సార్ మీ ఫొటోస్నే కలెక్ట్ చేస్తున్నాము, త్వరలో ఆల్బమ్ రిలీజ్ చేస్తాం అంటూ ఉండగానే, నేను దానికోసం రాలేదు జోష్, నా పర్సనల్ వర్క్ కోసం వచ్చాను, దానికి నీ హెల్ప్ కావాలి అని అన్నాడు రుద్రాక్ష్ చాలా సీరియస్గా. ఎనీథింగ్ ఫర్ యూ సార్, నాకు జీవనాధారం ఇచ్చింది మీరే అని చిరునవ్వుతో అనగానే రుద్రాక్ష్ తన భుజం మీద చేయి వేసి, అందుకే నీ మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చాను,
నీ హెల్ప్ వల్ల నేను కావాలనుకున్నది సాధిస్తాను జోష్ అంటూ తన వైపే చూస్తున్న దక్షని పరిచయం చేశాడు. చాలా ర్యాష్గా నా అసిస్టెంట్ అని అంటూ సాడిస్టిక్ స్మైల్తో. రుద్రాక్ష్ పరిచయానికి అప్పటి వరకు దిక్కులు చూస్తున్న దక్ష చాలా కోపంగా, ఏం మాట్లాడుతున్నావు రాక్షస్ నువ్వు అని గొంతు పెంచుకుంటే, షటప్ దక్ష, నేను మాట్లాడుతున్నా కదా అని బేస్ వాయిస్లో అన్నాడు రుద్రాక్ష్, అది కూడా ఎర్రబడిన కళ్ళతో. ఆ బేస్కి తగ్గిన దక్ష కొంచెం విసుగ్గా రుద్రాక్ష వైపు చూస్తూ ఉంటే జోష్ మాత్రం షాక్ అయ్యి, సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, అంటే కాట్రాజ్ని తీసేశారా అని అడిగాడు. లేదు, నాకు లేడీ అసిస్టెంట్ కావాలని తనని అపాయింట్మెంట్ చేసుకున్నాను అని కార్నర్ స్మైల్తో జోష్కి మరో అర్థం వచ్చేలా చెప్పి అన్నాడు. నిజమే మాట్లాడుతున్నాను జోష్, లేదంటే నీకు పరిచయం చెయ్యాల్సిన అవసరం ఏముంది చెప్పు అని కార్నర్ స్మైల్తో చెప్పి, ఈ విషయం నీకెందుకు చెప్తున్నాను అంటే పని అయిపోయాక చెప్తాను, సో ప్లీజ్ ఇప్పుడు క్వశ్చన్స్ వేయకుండా నేను చెప్పిన పని చెయ్యి అని తన చెవిలో చాలా చిన్నగా తను చెప్పాలనుకున్నది చెప్పి, వాటి ప్రిపరేషన్స్ చూడుపో జోష్, సడన్గా వచ్చేసాను కదా అని నవ్వుతూ అన్నాడు. జోష్ రుద్రాక్ష ఇచ్చిన షాక్లోనే సరే సార్ అని చెప్పి తన అసిస్టెంట్తో కలిసి రుద్రాక్ష చెప్పిన వర్క్ కంప్లీట్ చేయటానికి దక్షని తీసుకొని అక్కడే ఉన్న క్యాబిన్కి వెళ్ళటమే. దక్ష చాలా కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ నేలకేసి కొట్టి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి, నన్ను నన్ను నీ అసిస్టెంట్గా పరిచయం చేస్తావా, నువ్వు నన్ను అవమానిస్తుందే కాకుండా నలుగురిలో కూడా అవమానించాలని అనుకుంటున్నావా, ఒక అమ్మాయి ఒక టాప్ హీరోకి అసిస్టెంట్గా, అది కూడా సింపుల్గా వచ్చేసిందంటే నా మీద ఎలాంటి రూమర్స్ వస్తాయో తెలుసా, అలాంటి రూమర్స్లో ఇరుక్కుంటే ఆ అమ్మాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో కనీసం ఊహైనా ఉందా నీకు, ఎందుకు ఉంటుందిలే, నీకు అక్క చెల్లి తల్లి లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కదా నీకు ఆడపిల్ల వాల్యూ తెలియటానికి అని అంటూ ఉండగానే రుద్రాక్ష చెయ్యి చాలా విసురుగా వచ్చి దక్ష చెంపని తాకింది. దెబ్బకి కళ్ళు బయర్లు కమ్మిన దక్ష కన్నీళ్లతో రుద్రాక్ష వైపు చూస్తుంటే, ఇంకొకసారి నా గురించి కానీ నా ఫ్యామిలీ గురించి కానీ నువ్వు నోటి నుంచి తప్పుడు మాట వచ్చిందంటే నాలుక కోసేస్తాను, జీవితంలో మాట్లాడటానికి లేకుండా. మైండ్ యువర్ వర్డ్స్, ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు అని నాకు తెలుసు, నేను ఏం చేస్తున్నాననేది, ఏం చెయ్యాలనుకుంటున్నాను అనేది, నేను చెయ్యాలనుకున్నది చేసే తీరుతాను, అది నువ్వు ఏడ్చినా సరే అని చాలా కోపంగా చెప్పి తనని విసురుగా అక్కడే ఉన్న సోఫా మీద నుంచి కిందకి విసిరేసి, ఈ రోజుతో నీ జీవితం మలుపు తిరుగుతుంది, ఎంతలా అంటే నువ్వు బయట సమాజాన్ని చూడటానికి వణికిపోయేంతలా, నువ్వు నన్ను దాటి బయటికి వెళ్ళాలంటే భయపడేంతలా నీ జీవితాన్ని మార్చేస్తాను, చూస్తూ ఉండు అని చాలా కోపంగా చెప్పి అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ఆవేశంతో ఊగిపోతూ ఉన్నాడు. ఎంతకీ తన ఆవేశం తగ్గకపోవటంతో ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ని తన బలమంతా ఉపయోగించి చాలా గట్టిగా కొట్టాడు. ఎంతలా అంటే ఆ గ్లాస్ పీసెస్ తన చేతుల్లో దిగబడేంతలా. రుద్రాక్ష్ గ్లాస్ టేబుల్ పగల కొట్టడమే షాక్ అయిన దక్ష తను ఏం తప్పు మాట్లాడిందో అర్థం కాక వెక్కిళ్లతో భయంతో వెనక్కి జరిగి ఒక మూలన కూర్చుండిపోతే, గ్లాస్ పీసెస్ గుచ్చుకున్న చేతి పిడికిలిని బిగిస్తూ దక్ష వైపు చాలా ఆవేశంగా చూశాడు రుద్రాక్ష్. ఆ ఆవేశం ఎలా ఉంది అంటే తన చేతిలో కత్తి ఉంటే దక్షని కత్తికొక్క కండగా నరికేంతలా దక్ష వైపు చూశాడు. ఆ చూపుకే బిక్క చచ్చిపోయిన దక్ష భయంగా రుద్రాక్ష వైపు చూస్తుంటే రుద్రాక్ష తన రక్తాన్ని జ్యూస్లా పిండేస్తూ, ఇంకొకసారి నీ నోటి నుంచి నా ఫ్యామిలీ గురించి ఒక్క మాట తప్పుగా వచ్చినా గుర్తుంచుకొని పీక తెగుతుంది
అని వార్నింగ్ ఇచ్చాడు. ఇంతలో జోష్ షార్ అంటూ లోపలికి వచ్చి అక్కడ సిచ్యువేషన్ చూసి రుద్రాక్ష చేతి నుంచి బొట్లు బొట్లుగా కారుతున్న రక్తాన్ని చూసి కంగారుగా, సార్ ఏంటిది? మీరున్న ఫీల్డ్లో ఇలాంటివి జరిగితే ఎంత రిస్కో మీకు తెలుసు కదా, ముందు రండి సార్ అంటూ రుద్రాక్షని గబగబా బయటికి తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ లోపలికి దిగిన గ్లాస్ ముక్కలని తీయటానికి ప్రయత్నించాడు. కానీ చిన్న చిన్నవి లోపలికి వెళ్ళిపోవటంతో, సార్ లోపల ఇంకా గాజు ముక్కలు ఉన్నాయి, మీరు హాస్పిటల్కి వెళ్ళటం మంచిది అని అన్నాడు జోష్. నేనేం చెయ్యాలో నాకు తెలుసు జోష్. నేను చెప్పిన పని కంప్లీట్ అయ్యిందా లేదా అని రుద్రాక్ష చాలా సీరియస్గా అడిగాడు. అయ్యింది సార్, అది చెప్పటానికే వచ్చాను. కానీ మీ సిచ్యువేషన్ అని బాధగా చూస్తుంటే, ఇలాంటివి చాలా చూశాను జోష్. ఇది ఒక లెక్క కాదు. నా గ్లౌజెస్ ఉన్నాయి కదా, వాటితో కవర్ చేసుకుంటాను అని చాలా సీరియస్గా చెప్పి, ముందు చెప్పిన పని కంప్లీట్ చేయండి. ఈరోజు నైట్ లోపు నేను చెప్పిన పని కంప్లీట్ అవ్వాలి జోష్, బికాజ్ ఇట్స్ ఎమర్జెన్సీ అని చాలా సీరియస్గా చెప్పి, దక్ష అని గట్టిగా అరిచాడు బేస్ వాయిస్లో. అప్పటికే రుద్రాక్ష చేసిన బీభత్సానికి మొదటిసారి రెండింతల భయంతో వణికిపోతున్న దక్ష రుద్రాక్ష పిలుపుకి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి రుద్రాక్ష ఎదురుగా నిలబడి చెమటలు కక్కుతూ ఉంటే, తనని చూసి ఏమైనా కావాలేమో చెప్పు తెప్పిద్దాము అని అడిగితే, ఎస్ సార్, మా లేడీ అసిస్టెంట్ ఉంది అని లేడీ అసిస్టెంట్ని పిలిపించి దక్షని తనతో పంపించి తను చెప్పినట్టు రెడీ చేయమని చెప్పాక, సార్ మీ చేతిలో ఉన్న గాజు ముక్కలు అలానే మిగిలిపోతే సెప్టిక్ అయి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. కాబట్టి ఈ ఫోటోషూట్ కంప్లీట్ అయ్యాక ప్లీజ్ మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నా దేవుడు, మీరే ఇలా ఉంటే నేను తట్టుకోలేను సార్ అని బాధగా అన్నాడు జోష్. జోష్ మాటలకి రుద్రాక్ష విరక్తిగా నవ్వుతూ, ఓకే, నీ మాట నేను వింటానులే జోష్, డోంట్ వరీ అని మాట ఇచ్చి తన గ్లౌజెస్ వేసుకుని తన టీషర్ట్ మీద లెదర్ జాకెట్ తీసుకొని దక్ష కోసం చూస్తూ ఉండగా దక్షని మేకోవర్ చేసి తీసుకువచ్చింది లేడీ అసిస్టెంట్. ఆల్రెడీ రుద్రాక్ష చెప్పినట్టు ఫొటోస్ కోసం యాక్సెసరీస్ కావాల్సినవి తెప్పించి ఉండటంతో యాక్చువల్గా జోష్ దక్షని చూసిన మొదటి చూపులోనే పైనుంచి కింద వరకు చూసి కావాల్సినవి కళ్ళతోనే నోట్ చేసుకొని తెప్పించాడు. సో వాటితో దక్షని రెడీ చేశారు చాలా పాష్గా. దక్షని చూసిన రుద్రాక్ష పెదవుల్లో మరోసారి ఈవిల్ స్మైల్ నిలిచి, రా అని తనని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి జోష్ అంటూ గట్టిగా పిలవటంతో, ఎస్ సార్, ఆల్రెడీ అని తన కెమెరా పట్టుకొని ఫోకస్ లైట్స్ ఆన్ చేసి, మేడం, ఇప్పుడు మీరు సార్ భుజం మీద కుడి చేతిని వేసి సార్ కళ్ళల్లోకి నవ్వుతూ చూడండి. పెదవుల మీద నవ్వు కార్నర్గా రావాలి. ఎలా అంటే మీరు సార్కి పడిపోయినట్టుగా. కానీ సార్ మొహంలో చిన్న ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.